మారింది. మరి పాలన మారిందా? ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమకారుడిగా, అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ను గద్దె దింపి మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారాన్ని చేపట్టకముందే ఎన్నో సవాళ్లు ఇంట బయట పోరాడాల్సిన పరిస్థితిలో పాలన చేపట్టి 10 రోజులవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తున్నారు? పార్లమెంటు ఎన్నికలు దూసుకువస్తున్న నేపథ్యంలో రిజల్ట్ వచ్చి రాగానే నెక్స్ట్ ఏంటని స్టూడెంట్స్కి ఎదురయ్యే ప్రశ్నల రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఏంటి అంటున్నారు. కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అనే స్థాయి నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న వైనం. అహర్నిశలు శ్రమించి అన్నీ తానై పార్టీకి విజయాన్ని అందించిన రేవంత్ రెడ్డి సీనియర్లను సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు భరోసానిస్తూ సాగిన ప్రయాణం. మార్పు అవసరమని ప్రజలకు తెలియజేయటంలో సఫలమైన రేవంత్ అన్ని సవాళ్లను అధిగమించి ముఖ్యమంత్రిగా ప్రమాణం. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ఔరేక్ ధక్కా హ్యాట్రిక్ పక్కా అనే నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తే, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగింది. సీనియర్లను ఒప్పించటం, సీట్ల కేటాయింపుల్లో కొత్త పంథాను అనుసరించటం, గెలిచే అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక్కడే రేవంత్ రెడ్డి తన తొలి విజయాన్ని నమోదు చేసినట్టు. మిత్రపక్షాలకు కేవలం ఒకే సీటు కేటాయించటం, మైత్రి ఉండేలా మిగిలిన పార్టీలను ఒప్పించి సీట్ల విషయంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే పోటీ చేసేలా ప్రణాళికలు రచించటంతో గెలుపు మరింత సులువైంది. ఇక గెలిచిన వెంటనే అందరూ భావించినట్టు సీఎల్పీ నేతగా ఎన్నిక మరో సంగ్రామాన్ని తలపించకుండా సింపుల్గా పూర్తి చేశారు. తనకు ఫుల్ మార్కులు పడ్డాయని, తనకు అవసరమైన సపోర్ట్ ఉందని తెలుసుకున్న రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోయారే తప్ప సీఎం సీటు కోసం లాబీయింగ్ అంటూ టైం వేస్ట్ చేసుకోలేదు. ఇక్కడితో తన ఖాతాలో మరో విజయం చేరినట్టే. ఇక సీనియర్లెవరూ అసంతృప్తి గళం వినిపించకుండా మంత్రివర్గం కూర్పును పూర్తి చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తన విజయం సంపూర్ణమైంది. అధికార పీఠం అధిష్ఠించకముందే మొదలైన సవాళ్ల పర్వం. మంత్రిగా కనీస అనుభవం లేకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఆర్థిక స్థితిగతులు, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు, కొత్త ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లాలనే ప్రయత్నం. ఎన్నికల ప్రచారంలో కనీసం ముఖ్యమంత్రిగా కూడా అనుభవం లేని మీకు ముఖ్యమంత్రి పదవి వస్తే ఎలా పాలన సాగిస్తారు అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. బిల్డింగ్ మేస్త్రీలాగా ఎవరి పని వాళ్లను చేసుకునేలా చూసుకుంటూ ఏది ఏ సమయంలో చేయాలో చెప్తే చాలు మంచి భవనం తయారవుతుంది. అలాగే అధికారులను తమ పని తాము చేసుకునేలా పరిస్థితులు కల్పించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే చాలు మంచి పాలనను అందించవచ్చు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. ఈ 10 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు రేవంత్ ఆలోచనా విధానాన్ని ప్రజలకు చెప్పకనే చెప్పాయి. అయితే వాటిలో మంచి మార్కులు వేసుకున్న నిర్ణయాలు కొన్నుంటే మరికొన్ని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేసి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ప్రమాణ స్వీకార వేదిక సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మొదటి నుంచి చేసిన ఆరోపణ తప్పని నిరూపించడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగమేఘాల మీద ప్రవేశపెట్టారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్ని బయట్నుంచి చూడ్డానికి కూడా వీల్లేకుండా పెట్టిన ఇనుప కంచెలను తొలగించి ప్రజాభవన్గా మార్చటం, ప్రజావాణి పేరుతో సామాన్యుల సమస్యలను వింటామని చెప్పడంతో ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఇక ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని కాస్త ఉప ముఖ్యమంత్రికి కేటాయించి తన సొంత ఇంట్లోనే ఉంటారని చెప్పడంతో రేవంత్ రెడ్డి నిస్వార్థ ధోరణి కనిపించింది. ఇక తన కాన్వాయ్లోని 15 వాహనాలను 9కి కుదించి సామాన్యులకు ఇబ్బంది కలగకుండా గ్రీన్ ఛానల్ని తొలగించి తన రూట్ మ్యాప్ని డిజైన్ చేయాలని ఆదేశించడంతో సాదాసీదా జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతున్నారని చెప్పకనే చెప్పారు. గత ప్రభుత్వం కొంతమందికి ప్రయోజనం చేకూర్చటానికి తీసుకున్న నిర్ణయాలుగా భావించిన కొన్ని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి అవసరమైన మేర మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మాసిటీని తరలించి ఆ స్థానంలో గ్రీన్ సిటీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో అన్ని కోణాల్లోనూ రేవంత్ రెడ్డి ఆలోచిస్తారని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక గతంలో ప్రతిపాదించిన మెట్రో రైల్ని ఎల్బీ నగర్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్పోర్టు దాకా విస్తరించాలనే ప్రతిపాదనతో అన్ని వర్గాల ప్రజలు తనకు కావాలనే సంకేతాలిచ్చారు. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన తీవ్ర ఆరోపణలైన డ్రగ్స్ కట్టడి, పోలీసులకు ఫ్రీడమ్, బెల్ట్ షాపుల తొలగింపుపై కూడా చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో నిర్ణయాలు రేవంత్ రెడ్డి పరిపాలనా దక్షతకు అద్దం పడతాయి. 10 రోజుల పాలన తర్వాత ప్రజల్లో మిశ్రమ స్పందన. ఒకరికి మంచి చేసే క్రమంలో మరికొంతమందికి సమస్యలు. కొన్ని నిర్ణయాలపై పునఃసమీక్ష అవసరాన్ని తెలియజేస్తున్న పరిస్థితులు. సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇనుప కంచెల్ని తొలగించారు. ప్రజాభవన్గా పేరు మార్చారు. ప్రజావాణి నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రం నలువైపుల్నుంచి తమ సమస్యలు చెప్పుకుందామని ప్రజలు క్యూ కడుతున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి నిర్ణయమే, కానీ దీనివల్ల ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు జరిగే నష్టంపై ఓ అంచనా వేయలేకపోయారు. వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో ఊహించలేకపోయారు. ఆటో డ్రైవర్లకు, క్యాబ్ ఓనర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం చూపించడం, ప్రస్తుత ఉచిత బస్సుల వల్ల నష్టం లేదని చెప్పి పథకాన్ని ప్రారంభించి ఉంటే బాగుండేదని విశ్లేషకుల భావన. ఒకవైపు తన కాన్వాయ్లో వాహనాలను కుదించమని ఆదేశించిన రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు పైలట్ వెహికల్ ఇవ్వొద్దని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకునే క్రమంలో కారణాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై దృష్టి సారించాలి. రేవంత్ రెడ్డి చెప్పిన బిల్డింగ్ మేస్త్రీ కాన్సెప్టులోనే మరొక మెళిక ఉంది. సిమెంట్, ఇసుక సమపాళ్లలో కలపకపోతే నష్టం కేవలం పెట్టుబడిపైనే కాదు, జరిగిన ఆ నిర్మాణం వల్ల ప్రాణ నష్టం కూడా ఉంటుంది. అదేవిధంగా విధానపరమైన నిర్ణయాలను అధికారులు సరిగా అమలు చేయకపోయినా, వారిచ్చే సలహాలను సరిగా విశ్లేషించకపోతే జరిగే నష్టం ప్రభుత్వంపైనే కాదు, ప్రజలపైన కూడా ఉంటుంది. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు ఉండవని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ హయాంలో జరిగిన విధానపరమైన నిర్ణయాలను సమీక్షించే క్రమంలో బయటపడే అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని కక్ష సాధింపు చర్యగానే ప్రతిపక్షం ప్రొజెక్ట్ చేస్తుంది. దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఏదేమైనా ఆ పీఠం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ప్రస్తుత ప్రతిపక్షం మాటల దాడులు అప్పుడే మొదలయ్యాయి. మరోవైపు సొంత పార్టీలోని నాయకులందరినీ కలుపుకుని పోతూ నెగ్గుకు రావాలి. రేవంత్ రెడ్డి జాగ్రత్తగా పాలన సాగించాలి. మరికొన్ని నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ అధికారాన్ని చేపట్టలేకపోయింది. బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్నా అదే స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగట్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆశలన్నీ దక్షిణ భారతదేశంపైనే ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణపైనే కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయాన్ని పార్లమెంటు ఎన్నికల్లో కంటిన్యూ చెయ్యకపోతే ఇప్పుడు వచ్చిన విజయాన్ని తక్కువ చేసి చూపించే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంపై కూడా రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి. కొందరి ఆలోచనలు వైవిధ్యంగా ఉంటాయి, అంచనాలకు మించి ఉంటాయి. అనుభవం అవసరం లేదు, ఆలోచనలు ఉంటే చాలు. ఆచరణలోకి తీసుకురాగలిగే సత్తా ఉండాలి. అదే నూతన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పరిపాలనలో కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూసింది. అందులో ప్రజారంజక పాలన సాగించటానికే అందరూ ప్రయత్నించారు. కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సాధించుకున్నారు. అది ఒక్కరోజులో ఒక్క నిర్ణయంతో రాలేదు. అధికారంలో ఉన్నంతకాలం వారు వ్యవహరించిన తీరు, సమస్యలపై స్పందించిన విధానం, ఇచ్చిన మాటలను, హామీలను నెరవేర్చిన పద్ధతిని బట్టి, సంక్షేమానికి, అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి వస్తుంది. ఇక ప్రజలు దేవుడిగా భావించాలి అంటే వారి ప్రతి కష్టానికి ఓదార్పు కావాలి. ప్రతి సమస్యకు పరిష్కారంగా మారాలి. ప్రతి బాధకు బాసటగా నిలవాలి. ప్రతి సందర్భంలో గుర్తు చేసుకునే వ్యక్తిగా నిలిచిపోవాలి. అలాంటి పాలన రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీ అందించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి CEO డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.